ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకోవడాలని ఎట్లా చూస్తారు? అట్లాగే ఈ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళంతా జైలు పాలవడాన్ని ఎట్లా చూస్తారు సార్? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అదే మాదిరి ప్రేక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ నమస్తే. వాస్తవంగా మీరు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఫలానా పేరుని చెప్పకుండానే ఒక అధికారిని అని చెప్పి మాట్లాడినాడు. ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఆ మహిళ ఎవరు ఏదనేది కూడా అందరికి కూడా తెలుసు. కానీ మహిళని ఇట్లాంటి వ్యాఖ్యానాలతో మాట్లాడటం సమంజసం అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడటం సమంజసం కాదు. లంకిని అని లేదంటే ఇక రకరకాల పేర్లు పెట్టి అట్లా మాట్లాడటం ఏ రకంగానూ సమంజసం కాదు. ఇంత మునుపు మిత్రుడు అన్నట్లుగా ఆయన నిజంగానే ఇష్యూస్ అన్ని చెప్పదలుచుకుంటే దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, వాటి మీద మాట్లాడచ్చు. కానీ ఆయన రైజ్ చేసిన వాటిల్లో ఉన్నటువంటి కీలకాంశాలను ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడింది ఒక ఆషామాషి మనిషి మీద కాదు. చాలా దీర్ఘకాలం పాటు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఒక మహిళ గురించి మాట్లాడిన సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి ఇష్యూస్ కూడా సాధారణమైనటివి కాదు. వేల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారు. ప్రతి పనికి డబ్బులు తీసుకోవడం అనేది ఆమెకు ఉన్నటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య అన్నట్టుగా కూడా చెప్పారు. మళ్ళీ మంత్రులను కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదు, మంత్రులను కూడా బేఖాతరు చేసేవారు తన శాఖకు సంబంధించి అని కూడా మాట్లాడారు ఆయన. ఆ మంత్రులను కూడా పూచిక పుల్లల కంటే హీనంగా చూసేవాళ్ళు అనేది ఆయన మాట్లాడినటువంటి విషయం. అంటే ఇవన్నీ సాధారణమై ఇప్పుడు మీరు అన్నట్టుగా అంతర్యుద్ధం కారణంగా బయటకు వస్తున్నాయా, వీళ్ళకి బహిర్యుద్ధం ఉందా, కారణాలు ఏమైనప్పటికీ బయటకు వచ్చేటువంటి ఇట్లాంటి తప్పుడు వ్యవహారాల మీద ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక మంచి అవకాశం, చర్చ చేయాలి. ఇప్పుడు ఆమె మహిళ కాబట్టి ఏ మాటలు మాట్లాడకూడదు అని చెప్పామో అవన్నీ ఒక అంశం అయితే, ఇక్కడ ప్రజల యొక్క సంపదకు సంబంధించి ప్రజల సొత్తుకు సంబంధించి ఒక దుర్వినియోగం జరుగుతూ ఉందని చెప్పినటువంటి చర్చ చాలా కీలకమైంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి చాలా గొప్ప మనుషులు ఉన్నారు అనే విషయం మనకు గతం నుంచి కూడా తెలుసు. నిన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి రాశారు, ఆకే రవికృష్ణ గారని. ఇక్కడ కూడా టీటీడీలో సిబిఎస్ఓగా పనిచేశాడు. ఆయన కర్నూలులో ఒక 10 ఏళ్ల కిందట ఎస్పీగా పనిచేసే రోజుల్లోనే అక్కడ ఫ్యాక్షన్ గొడవలకు కేంద్రంగా ఉన్న కప్పట్రాల గ్రామాన్ని తీసుకొని ఈ 10 ఏళ్లలో ఆ గ్రామాన్ని ఏ రకంగా ఫ్యాక్షన్ దీని నుంచి మార్పు చేసి ప్రభుత్వ ఉద్యోగాల వైపు, చదువుల వైపు, అభివృద్ధి వైపు దాన్ని ఎట్లా పరుగులు తీయించాడో ఒక సాధారణమని ఎందుకంటున్నట్టే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటే ఎంత మార్పు చేశాడో నిన్ననే పత్రికల్లో వచ్చింది. అదే మాదిరి మీరు ఎస్ఆర్ శంకరన్ గారిని తీసుకోండి, కాకి మాధవరావు గారిని తీసుకోండి, లేదంటే ఇప్పుడు శర్మ గారు ఈఎస్ శర్మ గారు విశాఖపట్నం ఆయన తీసుకోండి. అదే మాదిరి కొప్పుల రాజు, యుగంధరు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అర్జున్ రావు గారు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది, కాకి మాధవరావు గారు, అనేక మంది మనం అనేక సందర్భాల్లో ప్రస్తావన చేస్తాం. ఎందుకు ఈ రోజు కూడా వీళ్ళలో అత్యధికులు మరణించిన ఎస్ఆర్ శంకరన్ లాంటి వారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీరు ఇంత మునుపు అన్నారు, ఒక యువతకి ఒక డ్రీమ్ అని, ఐఏఎస్ కావడం అనేది ఒక డ్రీమ్. వాస్తవంగా ఐఏఎస్ అయితే ఈ సమాజంలో చాలా సంస్కరణలు తీసుకొని రావచ్చు, ఏదేదో చేయొచ్చు అని చెప్పేటువంటి ఒక అనేక మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కొన్ని లక్షల మంది ఈరోజు సివిల్స్ కి ట్రైన్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు దేశంలో కనిపిస్తుంది. అంటే దాని మీద ఉన్నటువంటి అట్లాంటి ఒక అట్రాక్షన్ ఉన్నటువంటి చోట మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏ రకంగా తయారవుతున్నారు? మీరు ఎంత మునిపే చెప్పారు, సంజయ్ గురించి, పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి, సునీల్ గురించి, వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లు. వీళ్ళందరూ ఒక రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వాళ్ళు జైలు పాలు ఎందుకు అవుతున్నారు? గతంలో శ్రీలక్ష్మి గారు కూడా ఓబులాపురం గనులకు సంబంధించిన దాంట్లో జైలుకి, ఇప్పుడు మన కరుణాకర్ రెడ్డి గారు రైజ్ చేసిన దాంట్లో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఏమని గతంలో కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి మీ కథంతా మాకు తెలుసు, మీ వ్యవహారాలన్నీ తెలుసు అని మీ నిజాయితీ మాకు తెలుసులే అని చెప్పి మీ నిజాయితీ మాకు తెలుసు అని చెప్పి వ్యాఖ్యానం చేశారు అని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. కానీ అట్లాంటి ఆమెని, జైలుకు పోయిన ఆమెని, ఆ నిజాయితీ గురించి కోర్టులు మాట్లాడినటువంటి ఆమెని ఇక్కడికి తీసుకొని వచ్చి మళ్ళా ఒక కీలకమైనటువంటి పదవిని అప్పచెప్పి
ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఈ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, గతంలో వైసీపీ ఉండొచ్చు, ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని తప్పుడు వ్యవహారంలో చేయడం అనేది రాజకీయాల్లో ఒక మామూలు కార్యక్రమంగా మారిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ రోజు ఆదర్శంగా మారిపోతున్నారు. ఎస్ఆర్ శంకరన్ లాంటి ఆయన ఒక చనిపోయే రోజుల్లో ఒక చిన్న రూమ్ లో, సింగిల్ రూమ్ లో చనిపోయాడు, కాళ్ళకి రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేవాడు, సాధారణమైన మనిషిలాగా తిరిగేవాడు అని చెప్పి మనం కథలుగా ఆయన గురించి చెప్పుకుంటా ఉంటాం. కానీ ఆయన సాధించినటువంటి విజయాలు, అద్భుతాలు, అసలు సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చినటువంటిది మనకు ఎస్ఆర్ శంకరన్ కావచ్చు, లేదా రకరకాల వాళ్ళ కనిపిస్తుంది. ఇది ఎందుకు అర్థం కావడం లేదు నాకు ఈ రోజుకి ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న లాగా ఉంది. రైట్ సార్. డబ్బులు సంపాదనే ధ్యేయంగా మారిపోయినటువంటి ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని పక్కన పెట్టేసి దారుణమైనటువంటి పద్ధతుల్లో జైలు పాలవుతూ ఒక అప్రతిష్టగా, ఆంధ్ర రాష్ట్రానికి అప్రతిష్టగా తయారైనటువంటి ఈ వాతావరణం మారాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ ప్రభుత్వం అయినా ఇట్లాంటి వచ్చినప్పుడు సుమోటోగా తీసుకోండి. సుమోటోగా తీసుకొని ఏం ఆధారాలు ఉన్నాయో మొత్తం తీసుకొని కేసులు కట్టి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి ఇట్లాంటి వాటి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. వంశీ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు. ఖచ్చితంగా ఇందాక మన మురళి గారు అన్నట్టుగా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఎంక్వైరీలు కావచ్చు, అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకంటే టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగిన అవినీతి